నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగాడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా నలుగురు నియమితులయ్యారు. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా పనిచేసిన అజయ్ నారాయణ్ ఝా, అదే విభాగంలో పనిచేసిన మాజీ ప్రత్యేక కార్యదర్శి ఎని జాన్ మాథ్యూ, అర్ధ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంత్లో మొదటి ముగ్గురికి పూర్తికాల సభ్యులుగా, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అడ్వైజర్ సౌమ్యకాంత్కు పార్ట్ టైం సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల కాల పరిమితికి ఈ యొక్క సంఘం నివేదిక అందించవలసి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. నెక్స్ట్ వన్, జనవరి 31, 2024న రాజ్యసభలో ముగ్గురు నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పార్లమెంట్ భవనంలో ప్రమాణం చేసిన తొలి సభ్యుడిగా సత్నామ్ సింగ్ సంధు చరిత్ర సృష్టించారు. స్వాతి మాలీవాల్ 2 సార్లు ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చింది. ఎందుకనగా మొదటిసారిగా ఆమె చేసిన ప్రమాణంలో కొన్ని పదాలు అదనంగా చేర్చడంతో రాజ్యసభ చైర్మన్ దాన్ని పరిగణలో తీసుకోవడం లేదని చెప్పడంతో మరోసారి ఈమె ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో పాటు నారాయణ్ దాస్ గుప్తా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గుప్తా, మాలీవాల్ ఆప్ తరపున ఎంపిక కాగా చండీగఢ్ వ్యవస్థాపక కులపతి సత్నామ్ సింగ్ సంధును రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఓకేనా, థ్యాంక్ యూ.